నమస్తే. ఒకటే చెరువులో 3 మృతదేహాలు. ఒకరేమో ఎస్ఐ, మరొకరేమో కానిస్టేబుల్, ఇంకొకరేమో కంప్యూటర్ ఆపరేటర్. అసలేం జరిగింది? ముగ్గురు చెరువులో మునిగి చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీనిపైన విచారణ చేస్తూ ఉంది కామారెడ్డి పోలీసులు. కాసేపటి క్రితమే ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. దీంట్లో నిజ నిజాలు తెలిసేటువంటి పనిలో పోలీసులు సైతం నిమగ్నమైపోయినాయి. సో వీళ్ళ యొక్క చావులకి కారణం ఏంటి? ఒకరికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎస్ఐగా బిక్కనూరులో పనిచేస్తున్నటువంటి సాయి కుమార్, బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతి, అదే బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్గా ఒక సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ అన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు కనిపించడం లేదు. ఉదయమే డ్యూటీ చేసినటువంటి శృతి మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్తానని చెప్పేసి బీబీపేట పోలీస్ స్టేషన్లో చెప్పి తన ఇంటికి బయలుదేరేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నమే బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్, ఆయన సైతం నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆచూకీ లేదు. అలాగే సేమ్ టైంకి సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి మరో వ్యక్తి నిఖిల్ సైతం కూడా ఆయన యొక్క ఆచూకీ లేదు. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? తీరా చూస్తే సీన్ కట్ చేస్తే వాళ్ళు దొరికింది సదాశివనగర్ అడ్లూరి ఎల్లారెడ్డి సంబంధించినటువంటి పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు. అసలేం జరిగింది? ఒకరికొకరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అక్రమ సంబంధమే ఈ ముగ్గురు ప్రాణాలని తీసిందా? ఆ చెరువు దగ్గర జరిగినటువంటి గొడవ ఏంటి? దీనిపైన ఎస్పీ గారు సింధు శర్మ గారు ఏమన్నారు ఒక్కసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons
బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ. సో సింధు శర్మ గారు చెప్తా ఉన్నటువంటి అంశం అది. నిన్న మధ్యాహ్నం నుంచి ముగ్గురు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆచూకీ లేదు. వాళ్ళ ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నా కొడుకు కనబడట్లేదని ఒక పక్కన, నా భర్త కనబడట్లేదు అని చెప్పేసి మరో పక్కన, నా కూతురు కనబడట్లేదని ఆ శృతి వాళ్ళ తల్లిదండ్రులు. సో ముగ్గురి ఒకేసారి కనిపించకపోవడం కామారెడ్డి జిల్లాలో ఒక మిస్టరీగా మారిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి సంఘటనలో నిన్న సాయంత్రం పోలీసులు వాళ్ళ యొక్క సిగ్నల్స్ని ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడైతే సిగ్నల్ చూపెడుతుందో ఏదైతే అడ్లూరి ఎల్లారెడ్డి సంబంధించినటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో సదాశివనగర్ సంబంధించినటువంటి చెరువు దగ్గర ఈ యొక్క సిగ్నల్స్ చూపెడతా ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల వెతుకుతున్నటువంటి సందర్భంలో ఆ చెరువు దగ్గర ఆ కారుతో పాటు ఈ ఎస్ఐ కారు కనబడ్డది. ఎస్ఐకి సంబంధించినటువంటి ఫోన్ సిగ్నల్స్ కానీ ఈమె శృతి ఫోన్ సిగ్నల్స్ కానీ అక్కడ చూపెట్టడం జరిగింది. సో దాంట్లో వెతుకుతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన కారు ఉంది, సిగ్నల్స్ అక్కడ చూపెడతా ఉన్నటువంటి సందర్భంలో చెరువులో వెతుకుతున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరి మృతదేహాలు దొరకలేదు. ముందుగా దొరికినటువంటి మృతదేహాల్లో ఈమె మృతదేహం దొరికింది శృతిది. కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి మరో సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే నిఖిల్ ఉన్నాడో ఈ నిఖిల్ యొక్క మృతదేహాలు దొరికింది. నిన్న సాయంత్రం నుంచి ఆ సంబంధించినటువంటి చెరువులో వెతుకుతూ ఉంటే ఈమె మృతదేహం దొరికింది, ఈమెతో పాటు ఈమె మృతదేహం దొరికింది. సో ఇద్దరు దొరికింది, అసలైనటువంటి ఎస్ఐ కనిపించట్లేదు. సో అప్పటికి ఒక ప్రచారం సాగింది, వీళ్ళిద్దరిని ఎస్ఐ చంపి ఉంటాడని. ఎస్ఐ ఏదో చేసి వీళ్ళను చెరువులో పడేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది కావచ్చు అనేది చాలా నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు ఇదే అనుమానం ఉండేది. కానీ సీన్ కట్ చేస్తే ఉదయమే ఎస్ఐ మృతదేహం. సో ఏం జరిగింది? ముగ్గురు చనిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? లేకపోతుంటే ఇద్దరిని ఎస్ఐ చంపిన తర్వాత ఎవరిని శృతిని అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ని చంపిన తర్వాత ఎస్ఐ ఏమైనా చేసుకోవడం జరిగిందా? లేకపోతే వాళ్ళు షూట్ చేయడం జరిగిందా? వాళ్ళని చంపిన తర్వాత ఈయన చనిపోవడం జరిగిందా? లేకపోతుంటే ముగ్గురు దాంట్లో మునిగి చనిపోవడం జరిగిందా? ముగ్గురు మునిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎస్ఐగా పనిచేస్తా ఉన్నాడు, ఈమె కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది కాబట్టి దర్దాపుగా వీళ్ళకు స్విమ్మింగ్ ఈత రావచ్చేమో. కానీ ఇంకేం జరిగింది అనేది దానిపైన మరి ఆ పోలీసులు సైతం కూడా ఎస్పీ గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో దీంట్లో మనం అసలైనటువంటి విషయాలు తెలుసుకున్నట్టయితే ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ ముగ్గురికి ఎక్కడెక్కడ పరిచయం, ఏం పరిచయం అనేటువంటిది చూసినట్టయితే ఉంటే ఒక పక్కన ఎస్ఐ బిక్కనూరులో పనిచేస్తూ ఉన్నాడు, కానిస్టేబుల్ శృతి బీబీపేటలో పనిచేస్తూ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బీబీపేటలోనే పనిచేస్తూ ఉన్నాడు. సో దీంట్లో విషయం ఏంటిదంటే దీంట్లో ఈ బీబీపేటలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఎవరు, కానిస్టేబుల్ శృతి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, వీళ్ళిద్దరి మధ్యలో ఇల్లీగల్ అఫేర్. అక్కడ స్థానికులు మాట్లాడుకున్నటువంటి సమాచారం బట్టి మనం చెప్తా ఉన్నాం, వీళ్ళిద్దరి మధ్యలో ముందు నుంచి వివాహేతర సంబంధం ఉందన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. దీంట్లో శృతికి గతంలోనే పెళ్ళైపోయి 2 ఏళ్ల క్రితమే భర్తతోటి విడాకులు అయిపోయినాయి. 2 ఏళ్ల కానించి ఆమె ఒంటరిగానే ఉంటుంది తల్లిదండ్రుల దగ్గరనే. సో అప్పుడు ఏర్పడినటువంటి పరిచయంతో కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్తో ఉన్నటువంటి ఆ సన్నిహిత్యంతో వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఉన్నదన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రచారం సాగుతున్నటువంటి సందర్భం చాలా రోజుల కానించి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఆ తతంగం అంతా నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడున్నటువంటి బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఎవరైతే ఉందో ఈయన గత సంవత్సరమే ఆయనే బీబీపేటలోనే ఎస్ఐగా పనిచేసిండు. శృతి పనిచేస్తున్నటువంటి బీబీపేట ఏదైతే ఉందో గత సంవత్సరంలో ఇక్కడ సాయి కుమార్ ఎస్ఐగా పనిచేస్తూ ఉంటే ఆయన కింద కానిస్టేబుల్గా శృతి పనిచేస్తూ ఉంది. శృతి పనిచేసేది అయితే శృతికి అలాగే సాయి కుమార్కి వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అక్రమ సంబంధం, వీళ్ళిద్దరి మధ్యలో కూడా వివాహేతర సంబంధం ఉందన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. సో శృతి అండ్ నిఖిల్ మరొక పక్కన ఇదంతా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎఫేర్ తోటి ఈ సంబంధించినటువంటి వ్యవహారం పైన
దీనిపైన తాడో పేడో తెలుసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి, అంటే ఒకరేమో బిక్కనూరు నుంచి వాళ్ళు, ఇదేదైతే బీబీపేట ఉందో బీబీపేట నుంచి వీళ్ళిద్దరు, మొత్తం ముగ్గురు కలిసి ఎల్లారెడ్డి చెరువు ఏదైతే ఉందో, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏదైతే ఉందో సదాశివనగర్లో, ఈ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఇక్కడ డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సాయి కుమార్కి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. శృతికి పెళ్ళి అయిపోయింది, శృతి సైతం కూడా ఆమె విడాకులు భర్తతోండి. ఇప్పుడు నిఖిల్ పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశాన్ని శృతి ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా మర్చిపోవాలి, నేను తనతో పెళ్లి చేసుకుంటాను లేకపోతే తనతో రిలేషన్లో ఉంటానని చెప్పేసి చెరువు దగ్గర మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో మాట పెరిగిపోయి అక్కడ పెద్ద గొడవ జరిగిందనేది తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఒకరేమో ఈ 2 ఫోన్లు, ఇప్పుడు శృతికి సంబంధించినటువంటి ఈమె ఫోను, అలాగే నిఖిల్ ఫోను, ఈ 2 ఫోన్లు సైతం కూడా అక్కడ చెరువు పక్కన ఉన్నాయి. వీళ్ళిద్దరు ఫోన్లు చెరువు పక్కన ఉన్నాయి. మరి వీళ్ళిద్దరు చెరువు పక్కన ఉన్నారంటే మరి చెరువులో ఏమన్నా వీళ్ళిద్దరు ఫస్ట్ మునిగిపోయినా, చెరువులో వీళ్ళు పడ్డరా, లేకపోతే చెరువులో మీ ఇద్దరం అంటే బిక్కరూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఈయన వేధింపులు తాళలేక మరి వీళ్ళిద్దరూ ఫోన్లు చేసి సాయి కుమార్కి మేము చనిపోతా ఉన్నాం నీ వేధింపులు తట్టుకోలేక అని చెప్పేసి సాయి కుమార్కి ఫోన్ చేసిన తర్వాత మేము చచ్చిపోతున్నాం, మేము ఇక్కడ ఈ చెరువు దగ్గర ఉన్నామని చెప్పేసి చెప్పడంతో సాయి కుమార్ అక్కడికి వెళ్ళడం ఏమైనా జరిగిందా అక్కడికి? సో వీళ్ళు ఫోన్ మాట్లాడిన తర్వాత లాస్ట్ చివరి కాలు మరి ఎస్ఐకే ఉందా ఇంకెవరికైనా ఉందా అనేది కూడా చూడాలి. అంటే ఆ సంబంధించినటువంటి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ చెరువు పక్కనే 2 ఫోన్లు ఉన్నాయి, శృతిది అండ్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ది. అయితే వాళ్ళు ఒకవేళ కనుక నిజంగా కూడా ఎస్ఐ కనుక చంపినట్టు అవుతుంటే, ఇంకెవరైనా చంపినట్టు అవుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా నీళ్ళల్లో ఉండాలి. అంటే కావాలని చెప్పేసి వీళ్ళిద్దరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది, శృతి అండ్ నిఖిల్. సో ఈ విషయాన్ని ఎస్ఐకి చెప్పడంతో ఎస్ఐ అక్కడికి వెళ్ళినట్టుగా ఉంది. ఎస్ఐ వీళ్ళిద్దరూ ఎట్లాగో చనిపోయిందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ఇది ఎట్లాగో మళ్ళీ నా మీదకి వస్తుంది కావచ్చేమో అన్నటువంటి భయంతో మరి ఎస్ఐ సాయి కుమార్ ఏమైనా ఆయన కూడా దాంట్లోనే నీళ్ళలో దునికేమైనా చనిపోయిందా అనేది కూడా చూడాలి. సో 2 ఫోన్లు ఏమో చెరువు పక్కన ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించినటువంటి ఫోన్ మాత్రం జేబులోనే ఉంది. డెడ్ బాడీ బయటకు తీసిన తర్వాత వీళ్ళిద్దరి మృతదేహాలు, ఎవరిది శృతి అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, వీళ్ళిద్దరి సంబంధించిన డెడ్ బాడీ నిన్న బయటపడ్డాయి నైటు. దాని తర్వాత ఇలా ఉదయం సాయి కుమార్ డెడ్ బాడీ బయటపడ్డది. అంటే వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత చెరువులో దూకి ఎస్ఐ కూడా చనిపోయిందా? సో దీనిపైన ఆమె ఎస్పీ ఎవరైతే సింధు శర్మ ఉన్నారో ఆమె కూడా దీనిపైన ఈ సిగ్నల్స్ను బట్టి మేము ట్రేస్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా మేము విచారణ చేపడతా ఉన్నాం, లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఏం జరిగింది అన్నటువంటిది కూడా మేము త్వరలోనే చెప్తామని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉంది. సో దీని అంతటి కూడా కారణం మొత్తం ఇల్లీగల్ అఫేర్, వివేహేతర సంబంధంతో ఈ వ్యవహారం అంతా జరిగిందా, లేకపోతే ఎస్ఐకి సంబంధించినటువంటి వేధింపులు తట్టుకోలేక ఏమైనా వీళ్ళు చనిపోయినా? అంటే గతంలో కూడా శృతికి ఆయనతో పాటు ఆ పోలీస్ స్టేషన్లో బిక్కనూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి దశలో వీళ్ళిద్దరి మధ్యలో కూడా సన్నిహిత్యం ఉండేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఏం జరిగింది అనేది కూడా చూడాలి. 2 యాంగిల్స్, ఒకటేమో ఎస్ఐ గారికి ఫోన్ చేసి సాయి కుమార్కి ఫోన్ చేసి మేమిద్దరం చనిపోతా ఉన్నాం నువ్వు చేపట్టి అని చెప్పేసి బెదిరించి దాంట్లో ఇద్దరు దూకి చనిపోయిన తర్వాత సాయి కుమార్ అక్కడికి ఆ భయానికి ఆయన పోయి అలా ఏమైనా మునిగి చనిపోవడం జరిగిందా? రెండో అంశానికి వచ్చినట్టు ఉంటే శృతిని వదిలేసుకోలేక ఒకవేళ కనుక ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని తట్టుకోలేక ఈయనేమైనా ముందుగా మునిగిపోయిందా దాంట్లో? సో దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది, చూద్దాం. మరి ఇదంతా కూడా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మిస్సింగ్ సంబంధించినటువంటి ముగ్గురు మిస్ అయినటువంటి కేసులో 3 డెడ్ బాడీలు అయితే దొరకడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఉదయం వరకు ఈ కేసులో ఏం జరిగింది, అసలు కంప్యూటర్ ఆపరేటర్ మధ్యలో ఎందుకు వచ్చిండు, ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటిది, ఆయనేమో వేరే పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు, ఈ పోలీస్ స్టేషన్లో ఇంకో ఆమె పనిచేస్తూ ఉంది, ఈ పోలీసుల మధ్యలో ఏం జరిగింది ఉండొచ్చు అని చెప్పేసి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక పుల్ స్టాప్ అయితే మరి కాసేపట్లో పడబోతా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం దరిదాపుగా మ్యాచ్ అయ్యేటువంటి అవకాశమే. ఏంటంటే ఫోన్లు పక్కన పెట్టేసే కంటే ముందు ఎస్ఐకి ఫోన్ చేసి మేము చనిపోతామున్నామని చెప్పి దాంట్లో దూకిన తర్వాత ఇదంతా కూడా ఎస్ఐ చూసి
నా మీదకి వస్తుంది అన్నటువంటి ఒక భయంతో ఆయన కూడా చనిపోయింది అనేది కూడా తెలుస్తా ఉంది. చూద్దాం మరి దీంట్లో ఎస్పీ గారు ఏం చెప్తారు, పోలీసుల విచారణలో ఏం బయటపడబోతుందో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.